12 సంవత్సరాల రవి బస్సు దిగి విస్తృతమైన పచ్చని పొలాలను చూసి ఉత్సాహంతో కళ్ళు పెద్దవిగా చేసుకున్నాడు. నగరానికి భిన్నంగా ఇక్కడ గాలి తాజాదనంగా మట్టివాసనతో నిండుగా ఉంది. అతని తాతయ్య పొడవైన శరీరంతో ప్రేమతో నిండిన కళ్లతో రవిని చూడగానే ఆనందంగా తల నిమిరి ఇంటికి తీసుకెళ్లాడు. పాత ఇల్లు పెద్ద కోటాడ్, బావి, ఇంకా ఒక ఆవుతో కూడి ఉంది. అమ్మమ్మ రవికి వెచ్చని బెల్లంతో చేసిన పాలను, మృదువైన రొట్టెలను వడ్డించింది. సాయంత్రం రవి ఊరి పిల్లలతో కలిసి కాళ్లు తడుపుకుని పరుగెత్తాడు. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద నిప్పు పురుగులను వెంబడిస్తూ ఆనందపడ్డాడు. తర్వాత తాతయ్య తన తండ్రి చిన్నప్పటి అద్భుతమైన కథలు చెబుతూ రవిని గతకాలపు ప్రపంచానికి దగ్గర చేయించాడు. చివరగా రవి కలప మంచంపై మలేరియా నెట్ కింద పడుకుని చిమ్మ చీకటిలో క్రికెట్ల శబ్దం, దూరంగా గూంచుతున్న గుడ్లగుబ స్వరాలను వింటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ వేసవి ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిగా రవికి నిలిచిపోయింది.